బద్రీ బద్రీనాథ్ అయితే ఏంటి ఆటొచ్చి 10 ఏళ్ళు అయినా పవర్ తగ్గ. మీరు కుటుంబ సత్తి గారు కావచ్చు, తొక్కల సత్తి గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ యామ్ సింధు సిద్ధార్థ రావ్. క్రిమినల్ కి హర్రర్, క్రైమ్ కి టెర్రర్, వన్ అండ్ ఓన్లీ గబ్బర్. లుక్ ఎట్ దట్. ఈశ్వర, పవనేశ్వర, పవరేశ్వర. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. శర్మ గారు, నేనేం పాడుతున్నానో మీరు ఏమనిపిస్తున్నారు? అప్పుడే బాగుంటున్నావు కదా బాబు. అప్పుడు బాగుందన్నాను, ఇప్పుడు కాదు. అసలు నా ఊపందుకునే యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ లేరా? ఇప్పుడు నడవండ్రా. చిరంజీవి తమ్ముడుగా ప్రారంభమైనటువంటి కళ్యాణ్, నేను ట్రెండ్ ఫాలో, ట్రెండ్ సెట్ చేస్తా. అప్పుడు అయిపోయింది అనుకో, ఇప్పుడే మొదలయ్యింది. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు. ఆయన స్థాయి వేరు, స్థాయి వేరు. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. నిన్ను చూస్తే చాలా నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్ళే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళే. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటాను. ఇల్లేమో పేరు, పేరు, పేరు. నేను సైగ చేస్తే సైన్యం వస్తుందిరా. ఒక్కడివేం చేయగలవు? ఆయన ఒక మాట అన్నాడంటే దానికి విలువ ఉంటుంది. ఏదన్నా చేసిందంటే అందరికీ ఉపయోగం ఉంటుంది. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. ఆశతో ఉన్నోడికి గెలుపోటములు ఉంటాయి, ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. అబ్బా, ఏం చేస్త్రీ, ఏం చేస్త్రే? ఎప్పుడు లేదు చేస్తారా, ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం సాంబా, నువ్వేం చెప్తావు? ఎంత బాగా పోయాడు బంగారు. మరి స్టెప్పులు డల్ గా ఎత్తున్నారంట్రా. డల్ గా అంటే ఎనర్జీ డబ్బులు ఇచ్చి పంపించే. పంపించేటువంటి ఎలా వచ్చావు, ఎలా వెళ్ళాలి వాయించండి. మళ్ళీ కోర్టుకు వస్తావు అనుకోలేదు. ఏం తిరిగి వచ్చాను భయమా నీకు? విన్నావుగా